తను తాను గొప్పవాడిలా ఊహించుకుంటూ ఇతరులను తక్కువ చూసేవాళ్ళు చావుకు దగ్గరవుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైనది ఏదీ ఉండదు. అతిగా మాట్లాడే వాళ్ళు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యు వెంటాడుతుంది. తన కోపమే తన శత్రువు. అది మానవుల్లో అతిపెద్ద దుర్మార్గాల్లో ఒకటి. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు నేరుగా నరకానికే పోతారట. ఇతరులకు సేవ చేయని వారు, సహాయపడని వారు కూడా నేరుగా నరకానికే పోతారు. ఎదుటి వాళ్ళను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికే పనికిరాడు. ధర్మశాస్త్రం ప్రకారం స్నేహితులను, కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరకద్వారాలు బార్ల తెరిచి ఉంటాయి. ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. మనిషి దుర్మార్గాల్లో అసూయ, స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది. పై లక్షణాలు వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారు. జీవితంలో మార్పు కోరుకుంటే దానికోసం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మంచి విషయం గురించి చెడు సమయాల్లో నిర్ణయాలు తీసుకోకండి. జీవితం అంటే మంచి చెడులు, కష్టసుఖాల కలయిక. కాబట్టి ఎలాంటి వాటినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. చెడు గురించి విచారించకండి, అది ఎల్లకాలం మీతో ఉండదు. డబ్బు శాశ్వతం కాదని గుర్తించండి. ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే లక్ష్యం కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు కదా. ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేర్చుకునే వాటితో తృప్తి చెందకండి. ఒక నిర్దిష్ట ప్రదేశంలో సౌకర్యంగా ఉంటే అక్కడ నుంచి మీరు నిష్క్రమించడానికి సంకేతమని తెలుసుకోండి. జీవితంలో మార్పు సహజం. జీవితంలో భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలుసుకోవచ్చు. మీకు మీరు నిజాయితీగా ఉన్నారో లేదో ప్రశ్నించుకోండి. ఇతరులకు చెప్పే ముందు ఆత్మ పరిశీలన ద్వారా మనల్ని మనం అంచనా వేసుకోవాలి. ఆత్మ ప్రబోధాన్ని మించింది లేదు. కొద్ది మొత్తంలో ఒత్తిడి మంచి జీవితానికి ప్రేరణ కలిగిస్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో ఒత్తిడి విజయానికి దోహదం చేస్తుంది. ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవాల్సిన వారే. ఎవ్వరూ శాశ్వతం కాదు. కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైన శాశ్వతమైనది. కోపమే అన్ని అనార్థాలకు మూలము. నరకానికి ఉండే ప్రధాన 3 ద్వారాలలో కోపము ఒకటి. మిగిలినవి 2 మోహము, ఆశ. కోపంలో ఉన్న వ్యక్తి ఆలోచనరహితుడవుతాడు. అప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు. కర్మను అనుసరించేది బుద్ధి. మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి. ఈ జగత్తులో మార్పు అనేది సహజం. కోటీశ్వరుడు యాచకుడుగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు. ఏది శాశ్వతం కాదు. ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమి మీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదులుతాడు. నిత్య శకింతుడు భూమి మీద కానీ ఇక ఎక్కడైనా కానీ సుఖశాంతులు లభించవు. ముందు నువ్వు ఎవరినైనా తన్ను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే సుఖశాంతులకు దగ్గరవుతాడు. సంతోషాన్ని కూడా పొందగలడు. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంతకాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికి అని నమ్మేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది. మనము నిమిత్త మాత్రులం, అంత భగవంతుని చేతుల్లో ఉన్నది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి. అన్న కర్మ సిద్ధాంతం నమ్మేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఏ పనినైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు.